ఉరుకులు పరుగుల మీద తరుముతున్నారు టీడీపీ కార్యకర్తల్ని, టీడీపీ నాయకుల్ని, టీడీపీ ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6 అద్భుతంగా అమలు చేసాం, అది వెళ్ళి ప్రజలకు వివరించండి అనేది. సూపర్ 6 ఎవరికి అమలు చేశారు? మన రాష్ట్ర ప్రజలకా, పక్క రాష్ట్ర ప్రజలకా? మన రాష్ట్ర ప్రజలకే కదా. మన రాష్ట్ర ప్రజలకే సూపర్ 6 అద్భుతంగా అమలు చేసినప్పుడు మళ్ళీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అందరూ ఇంటింటికి వెళ్ళి మేము అద్భుతంగా అమలు చేసాం సూపర్ 6 అని చెప్పడం దేనికి? వాళ్ళకి ఆ ఫలితం దక్కితే కనుక వాళ్ళే ఆనందంగా ఫీల్ అవుతారు, అవునండి అని. అది చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పాలి. గతంలో మరి జగన్ చెప్పాడు కదా అంటారు. ఎప్పుడు చెప్పారు? పాలన అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు ముందు ఏ ఏ కుటుంబానికి ఎంతెంత లబ్ధి చేకూరిందో ఒక లిస్టు తీసుకొని వాళ్ళ ఇంటింటికి వెళ్ళారనమాట. ఇప్పుడు మొదటిసారి ఇప్పుడే మొదటేడాదికి ఇలా అమలు చేసిన వెంటనే ఇంకా ఏడాది కూడా పూర్తి అవ్వలేదు, పాలన మాత్రమే ఏడాది పూర్తయింది. సూపర్ 6 హామీలు మొదలుపెట్టి ఇంకా ఏడాది పూర్తి అవ్వలేదు. ఎందుకంటే రెండో విడత తీసుకున్నప్పుడు ఎవరైనా సరే అప్పుడు ఒక ఏడాది పూర్తయినట్టు లెక్క. ఇప్పుడు తల్లికి వందనం ఉంది, ఇప్పుడే ఇస్తున్నారు, ఇంకా పూర్తిగా ఇవ్వలేదు కూడా. రెండోసారి కూడా రేపు 26, 27 టైంలో అప్పుడు కూడా ఇస్తే 2025, 26 ఇప్పుడు 25, 26కి అయిపోయింది. ఇది 26, 27కి ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ఒక విడత అయినప్పుడు రెండోది ఇస్తున్నాం, మేము సూపర్ 6 అద్భుతంగా అమలు చేస్తామని చెప్పడానికి. ఇంకా పూర్తిగా ఎక్కడ అమలైనవి అనేది వైసీపీ వేస్తున్న ప్రశ్న. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నిన్న అదే మాట్లాడిగారు. ఎక్కడ పూర్తయినాయి సూపర్ 6 హామీలు, అప్పుడే మేము సూపర్ 6 ఇచ్చేసాం, అద్భుతంగా చేసేసాం అనేసి జనాల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి నాయకుల్ని పంపించేయడానికి సిద్ధమవుతున్నారు. ఎక్కడ అమలు చేశారు అనేది. అయితే ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆల్రెడీ సచివాలయ సిబ్బంది ఎవరెవరికి అందిందో ఏంటో ఒక లిస్టు పెట్టారు. ఆ లిస్టులో ఎవరెవరు తీసుకున్న పేర్లు ఉన్నాయో వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఏమ్మా నీకు సూపర్ 6 డబ్బులు పడ్డాయండి, ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? 2 పిల్లలు ఉన్నారు, ఎంత పడింది? 26,000 పడిందండి. ఓకే, 30,000 పడ్డాయమ్మా, 4,000 స్కూల్కి వెళ్ళి మీ తరపున 30,000 పడ్డాయి, హ్యాపీ కదా? హ్యాపీ. అంతే. ఆ లిస్టు ప్రకారం వెళ్తే పడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్తే పడ్డాయని చెప్తారు. పడలేని వాళ్ళ దగ్గరికి వెళ్తే కదా మాకు ఎందుకు పడలేదని అడుగుతారు. ఎందుకు పడలేదో మాకు చెప్పండి అని చెప్పి నిలదీస్తారు, ఆ లిస్టు పట్టుకుని వెళ్తే. కాకపోతే ఇదంతా ఎప్పుడు చేయాలి? 4 ఏళ్ల తర్వాత అన్ని పథకాలని అద్భుతంగా, ఇప్పుడు నవరత్నాలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ అమలు చేసేసి అప్పుడు ఇంటింటికి వాలంటీర్లతో కలిసి స్థానిక ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళారు, ధైర్యంగా తిరిగారు. మధ్యలో మంత్రులు కూడా అప్పుడు బస్సు యాత్ర చేశారు. ఎందుకు? వాళ్ళు మొదట్లోనే పథకాలు స్టార్ట్ చేసేసారు కాబట్టి. ఇప్పుడు ఏడాది అయిపోయినా ఎందుకు ఇప్పుడు వీళ్ళు చేయలేకపోతున్నారు? ఇంకా పథకాలు పూర్తి అవ్వలేదు కాబట్టి. రేపు 21 నుంచైనా ఎందుకు పెడుతున్నారు? వెళ్ళే ముందు రోజు అన్నదాత సుఖీభావ పడుతుంది కాబట్టి అది చూపించుకుంటారు ఎంత వేసాం ఈ లెక్కలు అనేది. కాకపోతే ఈ సూపర్ 6 అమలు అనే దానికి సంబంధించి అమలు చేసేసాం అని చెప్పే ప్రయత్నం ఇప్పుడు నాయకుల్లో చేస్తే అదే పెద్దగా వెళ్తుంది. ఎవరో అందకపోయినా మాకే రాలేదేమో, చాలామందికి వచ్చినాయేమో అనే ఫీలింగ్తో వాళ్ళు ఉంటారు. అంటే ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్, చేసిన దాన్ని చెప్పుకోవాలి అనేది. అలా చెప్పుకునే మరి జగన్ ఫెయిల్ అయ్యారు లాస్ట్ టైము. మరి ఇప్పుడు వీళ్ళ ముందే మొదలెట్టేస్తున్నారు ఆ చెప్పడం. వీళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారు చూద్దాం.